వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కొత్తపేట గ్రామ పంచాయతీలో పింఛను కోసం వృద్ధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వివిధ గ్రామాల నుండి పింఛను కోసం ఉదయం సుమారు 7 గంటల నుంచే వేచి చూస్తున్న ఇంతవరకు పింఛన్లు ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు టెండల్లో ఉదయం నుంచి తిండి తిప్పలు లేకుండా ఎదురు చూస్తున్న పింఛన్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నామమాత్రంగా ఒక్కరోజు ఇచ్చి మరో రోజు రమ్మని ఇంతవరకు రాకపోవడం పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వృద్ధులందరూ కూడా ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఎందుకు పింఛన్లు ఆలస్యం అవుతున్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో మధు, అక్కడ వృద్ధులు ఎందుకు క్యూ కడుతున్నారు? పింఛన్లు ఇవ్వట్లేదా, లేకుంటే వీరికి ఏమన్నా సాంకేతిక సమస్యలు ఉన్నాయా? వివరాలు ఏంటి? థ్యాంక్ యూ సాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామం సంబంధించినటువంటి పోస్ట్ ఆఫీస్ లో ఒక 4 రోజుల నుంచి పింఛన్ల కోసం పోస్ట్ ఆఫీస్ దగ్గర ముందు పడిగాపులు అయితే కాస్తున్నారు. అయితే అక్కడ పనిచేసినటువంటి సబ్ పోస్ట్ ఆఫీసర్ అయితే ఆయనకి ఆరోగ్యరీత్యా సెలవు పెట్టినట్టు మనకి తెలుస్తుంది. అయితే కొత్తపేట సబ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో గంధంపల్లి, సింగారం, ధర్మాపురం, కోటగడ్డ గ్రామాలకు చెందినటువంటి సుమారు 1300 మంది దాకా కూడా పింఛన్దారులు ఉన్నారు మనకు తెలిసింది. వీరు కొత్తపేట పోస్ట్ ఆఫీస్ కి వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది పింఛన్లు కూడా ప్రతి నెల కూడా. ఈ పరిస్థితుల్లో 4 రోజులుగా కూడా ఇబ్బంది పడుతున్నారు. 4 రోజుల క్రితం ఒకరు వచ్చి వేరే పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఒకరు వచ్చి కొంతమంది మాత్రమే డబ్బులు ఇచ్చి అయిపోయి చెప్పేసి వెళ్ళిపోయారని, దాంతో అక్కడ ఉన్నటువంటి పింఛన్దారులు కూడా ఆగ్రహించి అక్కడ పడిగాపులు కాల్సి పొద్దుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాసి అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలుస్తుంది. మరుసటి రోజు ఉదయం కూడా మధ్యాహ్నం వేళలో కూడా మరొకరు వచ్చి 10 మందికి ఇచ్చి మాత్రమే ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయారని తెలుస్తుంది. దీంతో పొద్దుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాల్చినటువంటి వృద్ధులు, వికలాంగులంతా కూడా చాలా అవస్థ పడుతున్నారు. దీనికి సంబంధించిన అంటే అధికారులకు మరి సమాచారం ఉందా లేదా మరి మనకి తెలియవస్తుంది. దీనికి అధికారులకి సమాచారం తెలిస్తే మరి ఇంత ఎందుకు జాప్యం చేస్తున్నారు వృద్ధులకి, అంటే పాపం పడిగాపులు కాస్తుంది కూడా వాళ్ళు ఎందుకు ఇన్ని అవస్థ పడుతున్నారు, ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి పింఛన్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతుంది. మరి అధికారులు మరి ఏమాత్రం కూడా చెల్లలేదని తెలుస్తుంది. శనివారం రోజు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఆరు కూడా చేయలేదు. 4 రోజులుగా తిరుగుతున్నాడు. కనీసం వారు శనివారం ఉదయాన్నే కార్యాలయానికి చేరుకున్నారు, కానీ ఎవరు రాలేదని తెలుస్తుంది. మొత్తానికి ఎండాకాలం నాడు కూడా ఉదయం నుంచి, ఎందుకంటే పాపం ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులు వీళ్ళందరూ కూడా ఆ పింఛన్ కోసమే నెల ఎప్పుడు వస్తుందా అని పాపం ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ, మందులు కానీ, ఇంకా ఇతర ఇంటి అవసరాలు కానీ ఆ పింఛన్ వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి జీవనోపాధన అవుతుంది. ఇలాంటి సమయంలో మరి ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్? మరి అధికారులు ఆ పోస్ట్ ఆఫీస్ రాకపోయినా కూడా అతనికి ఇంకో ప్రత్యామ్నాయ మార్గంగా ఇంకోళ్ళు పెట్టాలి కదా, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా పాపం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో అది ప్రస్తుతము బయ్యారం మండలం వద్ద నెలకొన్నటువంటి తాజా పరిస్థితి. ఒకవైపు దట్టమైనటువంటి ఎండలు కొడుతూ వృద్ధులెవరు బయటికి రావద్దంటే ఒకవైపు ప్రభుత్వం ఆదేశాలు చేస్తున్నా కూడా ఇప్పుడు వృద్ధులందరూ కూడా వారి యొక్క పింఛన్ల కోసము గంటల తరబడి ఎండల్లోనే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ నెలకొన్నటువంటి సమస్య ఏంటనేది అధికారులు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో వారందరూ కూడా పానిక్ అవుతూ మరింతగా అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారికి అక్కడ ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని క్లారిఫై చేసి వారికి ఒక సర్టెన్ టైం చెప్పి వారందరినీ మరలా పిలిపించి క్లియర్ చేయకుండా వచ్చినప్పుడు కొంతమందికి మిగతా వాళ్ళకి సరైన సమాధానం చెప్పకుండా పంపించడంతో వారందరూ కూడా పానిక్ అవుతూ మరలా అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఈ ఘటన ప్రస్తుతం అక్కడ వైరల్గా మారింది. మంచి